నలుగురిలో అలా ఉంటాను, 4 గోడల మధ్య ఇలా ఉంటానని నీకు ఆల్రెడీ చెప్పాను మాధవ. అది నటన, ఇది నిజం. అక్కడ మనం భార్యాభర్తలం, ఇక్కడ కనీసం స్నేహితులం కూడా కాదు. ఏం మాట్లాడుతున్నావు భూమి? ఏదో కోపంలో అన్నావు, అప్పుడే మర్చిపోయి ఉంటావులే అనుకున్నాను. అందరి ముందు నిజమైన ప్రేమనే పంచావని ఆనందపడ్డాను. కానీ అదంతా నటనంటే నమ్మలేకపోతున్నాను భూమి. తప్పు జరిగిపోయింది, క్షమించమన్నాను కదా. అయినా ఇంకా ఈ మొండి పట్టుదలేంటి? నా మీద కోపం చూపించడం ఎందుకు? నేనంత పాపం ఏం చేశాను? పాపం మీరు చేయలేదండి, నేను చేశాను. మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకుని ఈ ఇంటికొచ్చి నేనే పెద్ద పాపం చేశాను. నేను చేసిన పనికి నీ మనసు బాధపడిందని నాకు అర్థమైంది భూమి. దయచేసి నన్ను క్షమించు ప్లీజ్. ఎవరో అన్న మాటలకి నా మనసు బాధపడినా నేను పెద్దగా పట్టించుకోను. కానీ నా మనసేంటో తెలిసినా నా మాధవ కూడా ముందు వెనక ఆలోచించకుండా అందరి ముందు అలా మాటలనేసరికి నా మనసు విరిగిపోయింది. దయచేసి నన్ను క్షమించు. మీరు ఎన్ని క్షమాపణలు చెప్పినా అది మళ్ళీ అతుక్కోదు. అన్నయ్యకి కోపం వస్తుందని అలా తిట్టానని చెప్పాను కదా భూమి. ఓహో, అంటే కోపాలు బాధలు కేవలం మీ అన్నయ్యకి, మీ అలేఖ్య వదనికి మాత్రమే వస్తాయా? మాకు రావా? ఏ మాది మనసు కాదా? వాళ్ళని ఆనందంగా ఉంచడం కోసం నన్ను ఎంత అవమానించినా పర్వాలేదా? కన్నవాళ్లు ప్రేమించిన వాళ్ళు అంటే నీకే కాదు, ప్రతి ఒక్కరికి ఎక్కువే. కానీ నన్ను ప్రాణంలా పెంచిన మా నాన్న ఎక్కువనా, నేను ప్రాణంలా ప్రేమించిన నువ్వెక్కువ అని అడిగితే నువ్వే ఎక్కువ అని చెప్తాను.